నుండి కొద్దిసేపు కొన్ని మాటలు ధ్యానము చేసుకుందాము. వాక్యము చాలా మనకు అవసరము, ఆశీర్వాదము, జీవము, దీవెన, మన జీవితానికి వెలుగు, మన జీవానికి ఆహారము దేవుని యొక్క వాక్యము. అందుకే వాక్యము మనం చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యము వినేటప్పుడు కొందరిని సాతాను ఉండనివ్వదు. ఏదో పని మీద, ఏదో వంక మీద తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏమి వినేటప్పుడు? వాక్యం వినేటప్పుడు దాన్ని ప్లాన్. కనుక మనము జయించాలి అంటే సాతాను ఎత్తుకు పై ఎత్తు మనము వేయాలి. ప్రియులారా, దేవుని కంటే ముఖ్యమైనది మనకేముంది అని ఆలోచన మనలో కావాలి. దేవుడు ముందు, దేవుణ్ణి బట్టి మనం కలిగాం. దేవుడు లేకుండా ఏమీ లేదు. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యము ఎంత శ్రద్ధగా వింటామో అంత బలము మనకు వస్తుంది, అంత జీవము, అంత వెలుగు మనకి వస్తుంది దేవుని వాక్యము. కనుక వాక్య విషయంలో మనలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అన్నమాట. వాక్య విషయంలో ఆసక్తి కావాలి. ఈ దినము ఒక చిన్న అంశం ఏమిటంటే కేద్రోను వాగు. కేద్రోను వాగు అంశం అదే. అసలు ఈ కేద్రోను వాగు ఏమిటి? ఈ వాగు విషయముల ప్రభువుకు దీనికి సంబంధం ఏముంది? కొన్ని విషయాలు మనం చూస్తాం. చిన్న వాక్యాన్ని ముందు చదువుకుందాం. యోహాను సువార్త 18 మొదటి వచనము. యేసు ఈ మాటలను చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. విశ్రాంతిని పరిశుద్ధముగా ఆచరించమన్నారు. నీవు, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పనివారు, పరదేశీయులు అందరూ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలని సృష్టిలో నీవిచ్చిన గొప్ప ఆజ్ఞగా నీ సన్నిధిలోకి మేము వచ్చాము. నిన్ను ఆరాధించటానికి వచ్చాము. అలాగే నీ మాటలు వినుచున్నాము. స్తోత్రములు. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. దేవా తండ్రి, నాయన, వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి దేవాత్మను బిడలైన వారికి దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు, అనేక విషయాలు మాకు బయలుపరిచి మాతో మాట్లాడుచున్న మా మంచి బోధకుడు యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, మన దైవజనులు దేవదాసయ్య గారు, ఆయన ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలను దైవజనుని యొక్క సూక్తులలో మనం చూస్తాం. దేవుడు అందరికీ కనబడతారు, అందరితోనూ మాట్లాడతారని చెప్పారు. దేవుడు ఒక్కరికే కనబడతారు, ఒక్కరితోనే మాట్లాడతారని చెప్పలేదు. దేవుడు అందరికీ కనబడతారు, దేవుడు అందరితోనూ మాట్లాడతారని చెప్పారు. ఒకటి. ప్రియులారా, రెండో అంశం ఏమిటంటే దైవజనులు చెప్పిన అంశము, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను అన్నారు.
దైవజనుని యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దైవజనుని యొక్క మాటలు చాలా విలువైనవి, చాలా గొప్పవి కూడా ప్రియులారా. కాబట్టి దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఎందుకు చెప్పారు అనేది ప్రియులారా జరుగుతున్నటువంటి కాలములో మనకి తెలిసేటువంటి విషయాలు. ప్రియులారా, భూమి దేవుని ద్వారా కలిగింది, మనుషులు దేవుని ద్వారా కలిగారు. ప్రియులారా, దేవుడు లేకుండా ఏది కలుగలేదని వాక్యములో ఉంది కదండి. దేవుడు మంచివాణ్ణి చెడ్డవాణ్ణి కూడా కలుగు చేసింది దేవుడే. మీకు అర్థమైంది కదండి. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారంటే మంచివారిని దేవుడు కలుగు చేశారు, చెడ్డవారిని దేవుడు అంటే ప్రియులారా వీళ్ళని కూడా దేవుడు కలుగు చేసిన వాళ్ళే. అంటే ఆ స్వభావంతో కలుగు చేయలేదు. ఒక ఇద్దరిని కలుగు చేశారు దేవుడు. అందులో ఒకడు మంచోడయ్యాడు, ఒకడు చెడ్డోడయ్యాడు. కానీ ఇద్దరిని కలుగు చేసింది ఎవరు? దేవుడే. ఇది మనం ఆలోచించాలి. అందుకే ప్రియులారా మన దైవజనులు చెప్పిన అంశం అదే. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకొనవలెను అన్నారు ప్రియులారా. కాబట్టి అందుచేతనే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఈ భూమి మీదకి నరులు ఎలా వస్తారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే వచ్చి ప్రియులారా ఎంతకాలం ఉన్నారు? ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన కార్యాలు, ఆయన చేసిన మేలులు ఒక్కొక్కటి మనము పరిశీలన చేస్తే ప్రియులారా ఆయనంటే ఇష్టపడిన వారికి అద్భుతాలు చేశారు, ఆయనంటే ఇష్టపడలేని వారికి అద్భుతాలు చేశారు. ప్రియులారా అంటే ఆయన అందరినీ ప్రేమించారు. ప్రియులారా ఆయనంటే ఇష్టపడిన వారిని ప్రేమించి ఆయనంటే ఇష్టపడలేని వారిని ద్వేషించలేదు. ఆయన వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రేమించారు ప్రియులారా. కాబట్టి అంటే అందుకు చేతే ఆయన బోధలు అందరి కొరకు, ఆయన శిలువ మరణ కార్యము కూడా అందరి కొరకు, కొందరి కొరకు కాదు ప్రియులారా. కాబట్టి మరి ఈ దినమన చిన్న అంశములో ప్రియులారా ఇక్కడ ఏ వాగు అనుకున్నామో? కేద్రోను వాగు దాటిపోయాను. ఈ కేద్రోను వాగు దాటకూడదటండి. ఈ కేద్రోను వాగు దాటితే ఎవరికైనా సరే మరణము ప్రియులారా కలుగుతుందటండి. ఈ వాగు దాటితే ఏమొస్తుంది? మరణం వస్తుందట ప్రియులారా. వారిని కాల్చి బూడిద చేస్తారండి ఈ వాగు దాటితే. ప్రియులారా ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయముగా కూడా కొంతవరకు మనం ధ్యానించవచ్చు. ఇక్కడికి తర్వాత వద్దాం. ముందు పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలలో కొన్ని చూస్తే మొదటి రాజుల గ్రంథములోనికి మనం వెళదాం. రాజుల మొదటి గ్రంథములో ప్రియులారా 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 2:37. కాబట్టి నీవు ఎక్కడ బయలుదేరి, నీవు ఏ దినము బయలుదేరి కేద్రోను వాగు దాటెదవో ఆ దినము నీవు చచ్చుట నిశ్చయమని రుడిగా తెలుసుకునుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. ప్రియులారా ఏం దాటొద్దన్నారు అక్కడ? కేద్రోను వాగు. బహుశా కొన్ని ప్లేసులు, కొన్ని ప్రాంతాలలో ప్రియులారా మనకి పెద్దలైన వారు చెబుతూ ఉంటారు, మీరు ఫలానా ఆ ప్రాంతానికి వెళ్ళకండి,
ఆ ప్లేసు మంచిది కాదు, ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ చోటు మంచిది కాదని చెప్తూ ఉంటారు. ప్రియులారా, చెప్పినా కానీ కొందరు ఏం చేస్తారంటే ప్రియులారా మోటుగా వెళుతూ ఉంటారు కదండి. మోటుగా వెళుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత శ్రమ పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి అనగా ప్లేసులో తేడా కాదు, చోట్లో తేడా కాదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని చోట్లు అంటే కొన్ని స్థలాలలో ప్రియులారా అక్కడ దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి, సైతాను యొక్క శక్తులు పనిచేస్తూ ఉంటాయి, దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి ప్రియులారా. అవి మన దగ్గరికి వస్తే వాటికి బలం ఉండదు. మనము వాటి ప్లేస్కి వెళ్తే వాటికి ఏముంటుంది అమ్మా? బలం ఉంటుంది. మీకు అర్థమైంది కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సాతాను శోధన రావచ్చు, కీడు రావచ్చు, శాపం రావచ్చు ప్రియులారా, మరణము కూడా రావచ్చు, చెప్పలేము ప్రియులారా. కాబట్టి అందుకే ఇక్కడ ఒక వాక్యములో ఈ రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో 37వ వచనములో నీవు ఏ దినమున ప్రియులారా ఉన్నటువంటి దినాలలో ప్రియులారా నీవు ఏ దినమున ప్రియులారా ఈ కేద్రోను వాగు దాటెదవో ఆ దినము నిత్యముగా నీవు చచ్చెదవు, రుడిగా మనకి తెలుసుకున్నాము, నిత్యముగా రుడిగా తెలుసుకున్నాము ప్రియులారా. కాబట్టి ఆ వాగు దాటితే మరణము, ఆ వాగు దాటితే మరణము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణానికి వెళ్ళటానికి ఆయన ఏం చేశారు అంటే ఆ వాగు దాటి వెళ్ళారు ప్రియులారా. కాబట్టి మరణాని కోసము ప్రియులారా ఆ వాగు దాటి మరణము కోసము మన కొరకు ఆయన మరణించటానికి, మన కొరకు ఎందుకు మరణించాలి అంటే మన పాపాల కొరకు ఆయన మరణించటానికి, మన శాపాల కొరకు ఆయన మరణించటానికి, మన దోషాల కొరకు ఆయన మరణించటానికి, మన శిక్షల కొరకు ఆయన మరణించటానికి ఏం చేశారటండి? ఈ కేద్రోను వాగు దాటి వెళ్ళారు. నీవు ఏ దినము బయలుదేరి కేద్రోను వాగు దాటెదవో ఆ దినము నిత్యముగా చచ్చెదవు కనుక రుడిగా తెలుసుకునము, నీ ప్రాణమునకు ప్రియులారా ఉత్తరవాది ఎవరంటే నీవే. అంటే నీ సావుకు నీవే కారణం, ఇంకెవరో కారణము లేరు. ఉత్తరవాది అంటే దానికి అర్థం ఏమిటి అంటే ప్రియులారా నీ మరణానికి నీవే ప్రియులారా కారణము, కానీ ఇంకెవరో కారణము కాదు. కొన్ని మరణాలకి కొన్ని కారణాలు ఉంటాయి ప్రియులారా, కొన్ని మరణాలకి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ మరణానికి ఎవరో కారణము కాదు, నీ మరణానికి ఎవరు కారణం? నీవే కారణం ప్రియులారా. నీ చేతులారా నీ ప్రాణాన్ని నీవే తీసుకుంటున్నావు, నీ చేతులారా నీ ప్రాణాన్ని నీవే చంపుకుంటున్నావు, నీ చేతులారా నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావంట? అలా లేరా అంటే ఉన్నారు. కాపరాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తులను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరంటారా? ఉన్నారు. వాళ్ళని ఎవరో చేయటం కాదు, వాళ్ళు చెయ్యరాన్ని చేయటం వల్ల, వెళ్ళరాని స్థలాలకి వెలుట వల్ల ప్రియులారా ఇలా కొన్ని శాప దోషాలు వస్తూ ఉంటాయి ప్రియులారా. శాప దోషాలు ప్రియులారా వస్తూ ఉంటవి. అందుచేతే మనము చాలా జాగ్రత్త పాటించాలి, శుద్ధి పాటించాలి, భక్తి పాటించాలి ప్రియులారా. కనుక మనము అందుకే దేవుని సహాయము కోరాలి. దైవజనులు మన ఆత్మీయ తండ్రి ప్రియులారా అనేవారట, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చి ఇంటిలోనికి వెళ్ళే ముందే ప్రియులారా మన అరికాలు శుభ్రంగా గోకి శుద్ధి చేసుకుని ప్రియులారా
ప్రియులారా, మనం ఇంటిలోనికి వెళ్ళే ముందు ప్రియులారా అక్కడ చిన్న ప్రార్థన చేసుకుని ఆ సాతాను దురాత్మ, ఆ కీడు ఏదైతే ఉందో దాన్ని బంధించమని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం అప్పుడు ఇంటిలోనికి వెళ్ళాలని మన తండ్రి దైవజనులు తెలియపరిచారు. ప్రియులారా, అది నిజమే. ఎందుకంటే మనం ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో చోట్లకి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రియులారా దురాత్మలలో, దయ్యాలు, భూతాలు, పిశాసుల్లో ప్రియులారా మొండి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని మధ్య మధ్యలో శోధించేసి వదిలేస్తూ ఉంటాయి. కొన్ని మధ్య మధ్యలో శోధించి వదలవో మొండిగా మన కూడా వస్తాయి. ప్రియులారా మన ఇంటిలోనికి వస్తాయి. మనల్ని బట్టి మన ఇంటిలో వారందరినీ గలిబిలి చేస్తాయి. ప్రియులారా అపాయానికి, కీడుకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత ఇక్కడ కొంతవరకు శుద్ధి పాటించాలి. ఏం పాటించాలట? శుద్ధి పాటించాలి. ప్రియులారా కరోనా వచ్చిన తర్వాత చాలా మట్టుకి శుద్ధి పాటించారు, కానీ ఇప్పుడు మరలా మానేశారు. కొన్ని సంవత్సరాలు కరోనా 3 సంవత్సరాల దాకా పనిచేసింది. ప్రియులారా తర్వాత ఓ సంవత్సరం దాకా వారు వస్త్ర శుద్ధి, ప్రియులారా చేతులు కాళ్ళు శుద్ధి, తల శుద్ధి, మరి అలాగే తినే ఆహారము శుద్ధి, ఇవన్నీ కొంతవరకు ఏం చేశారంటే పాటించారు, బాగానే ఉంది. కానీ మరలా ఇప్పుడు ఏం చేశారంటే విడిచిపెట్టేశారు. ప్రియులారా శుద్ధి ద్వారా మనకు ఆరోగ్యం ఉంటుంది. దేని ద్వారా? శుద్ధి ద్వారా మనకేముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ప్రియులారా శుద్ధి ద్వారా మనం బ్రతకవలసిన దినాలన్నీ సంపూర్తిగా బ్రతుకుతాము. మీకు అర్థమైంది కదా ప్రియులారా? కాబట్టి శుద్ధి లేకపోవటం వల్ల చాలా భయంకరమైన అనర్థాలు వచ్చే అవకాశం ఉంది అనేది మనం గమనించాలి. కొంచెం ముందుకు వెళితే ఇదే రాజుల మొదటి గ్రంథములో 15:13 ఒక మాట చదువుకుందాం. కింద చదువుకుందాం. కీద్రోను వారన దాన్ని కాల్చివేసి ఆమె తొలగించెను. ప్రియులారా కాబట్టి ఇక్కడ ఆస అనేటువంటి ఒక ప్రియులారా యాజకుడు కనబడతాడు. ఈయన దావీదు కాలములో ఉన్నటువంటి వ్యక్తి. దావీదు కాలములో ఉన్నటువంటి వ్యక్తి. ప్రియులారా దావీదు దేవుని మందిరాన్ని పరిపూర్ణం చేస్తాడు. దేవుని యొక్క మందిరములో ఏవైతే ఉండకూడని ఉన్నవో, ప్రియులారా ఏవైతే ఉండకూడదో ఉన్నాయి. ఆ ఉన్న వాటిని ఈ ఆస అనేటువంటి ప్రియులారా వ్యక్తి ద్వారా దావీదు గారు ఏం చేయించారు అంటే ఇవి ఎక్కడా కాదు, వాటిని కేద్రోను వాగు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వాగు దగ్గర వారన వాటిని కాల్చి బూడిది చేసి ఏం చేశారు? అక్కడ వాటిని కాల్చి ఏం చేశారట? బూడిది చేశారు. ప్రియులారా అంటే అక్కడ వారు దేవాలయమును, దేవుని మందిరమును, దేవుని ఆలయమును ఏం చేశారు అక్కడ అంటే శుద్ధి చేశారనేది ఇక్కడ మనం కనబడుతుంది. ఏం చేశారట? శుద్ధి చేశారు. ప్రియులారా మన ఇల్లు రోజు శుద్ధి చేస్తూ ఉంటాం. రోజు శుద్ధి చేస్తా ఉన్నా చెత్త, సాధారము, దుమ్ము, ధూళి చేరదా? చేరదా? మాట్లాడేటమ్మా ఖచ్చితంగా చేరుతుంది. ప్రియులారా చేరతూ ఉన్నా సరే మనం ఏం చేస్తాము? ఇంకా శుద్ధి చేస్తానే ఉంటాం. మానేస్తామా? మానము. మానితే ఏమవుతుంది అమ్మా? పాడుపడిన ఇల్లులా తయారవుతుంది కదండి. పాడైన ఇల్లు అంటే ప్రియులారా పాడు అయిపోయిన ఇల్లు బూసులు పట్టేసి, దుమ్ము పట్టేసి, చెత్త సాధారముతో నిండిపోయి ప్రియులారా ఎలా ఉంటుందో అలాగవుతుంది. కనుక రోజు శుద్ధి చేయటం వల్ల ప్రియులారా బురద ఉన్నా, దుమ్ము ధూళి ఉన్నా, చెత్త సాధారం ఉన్నా ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే శుద్ధి అవుతుంది. అలాగే
మనల్ని మనము కూడా ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. మనలోనికి కూడా ప్రియులారా రోజు పాపమనే మాలిన్యము చేరుతూ ఉంటుంది, పాపమనే బురద మనలోనికి చేరుతూ ఉంటుంది. అందుకే మన దైవజనులు మనకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, దినానికి ఒక్కసారైనా మనం ఏం ఒప్పుకోవాలట? పాపములను ఒప్పుకోవాలి. దినానికి 2 సార్లు ప్రార్థన చేసేవారు ఉన్నారు, 3 సార్లు ప్రార్థన చేసేవారు ఉన్నారు, లేక ఒక్కసారైనా ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రియులారా, ఏది ఏమైనా ప్రార్థన చేసేవారు ఉన్నారు కదా, మంచిది. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు ముందుగానే దేవునికి స్తుతి చేసి, ముందుగానే దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి, అప్పుడు మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకోవాలి. ప్రియులారా, ఈ పాపము వాక్యము చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనకి అడ్డుగోడగా ఉంటుంది అని. ఏ గోడగా ఉంటుంది? దేవునికి మనకి ఏ గోడగా ఉంటుంది? గోడగా. అడ్డుగోడ మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? వాళ్ళు లేకపోతే రోజు వాడుంటే ఒకరు కనపడరు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. దేవునికి మనకి అడ్డుకోవడం ఉండకూడదు. అర్థమైంది కదండి? ఈ లోకంలో ఇష్టపడలేని వారికి అడ్డుగోడ ఉండొచ్చు, మంచిదే. కానీ దేవునికి మనకి ఏం గోడ ఉండకూడదు? అడ్డుగోడ ఉండకూడదు. పిల్లరా, ఎందుకంటే దేవుడు మనల్ని చూడకపోతే మనం బ్రతకలేము, దేవుడు మనల్ని చూడకపోతే మనం జీవించలేము, దేవుడు మనల్ని చూడకపోతే మనం ఆశీర్వాదము పొందలేమట. అందుచేత దేవుడు మనల్ని చూడాలి అంటే దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఈ పాపం అనేటువంటి గోడను ఏం చేయాలి? తొలగించు. పిల్లరా, ఈ గోడను తొలగించుకోవాలంటే దినానికి ఒక్కసారైనా మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. పిల్లల ముందుకు వెళ్తాం. రాజుల 2వ గ్రంథములో 23:4 వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆలయములో నుండి యువతులకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును, 2వ వరుస యాజకుడును, ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా, హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపించెను. బూడిదెను. ప్రియులారా, కాబట్టి అందుకే అంటే ప్రియులారా, వారు ఆ కీడు తొలగటానికి, ప్రియులారా ఆ శాపము తొలగటానికి కనుక వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళి కాల్చేవారంటే కేద్రోను వాగు దగ్గరికి. ఎక్కడికి? కేద్రోను వాగు దగ్గరికి వెళ్ళి వాటి కాల్చినప్పటికీ శాపం పోయేది, పాపం పోయేది, దోషం పోయేది, కీడు పోయేది. ఏం పోయేదట? కీడు పోయేది. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అంటే అదే వరుసలో, ఇదే క్రమములో మనము చూస్తే నరులందరూ పాపము పోవటానికి, నరులందరూ శాపం పోవటానికి, నరులందరూ కీడు పోవటానికి, నరులందరికీ పాప మరణము పోవటానికి. ఏ మరణం? పాప మరణం. మామూలు మరణం వేరు, పాప మరణం వేరు. ప్రియులారా, పాప మరణము పోవటానికి అదే రీతిగా ఈ కేద్రోను వాగు ప్రభువు దాటడం అనేది మనకి కనబడుతున్నటువంటి మాట. 6వ వచనం కూడా చూడండి. ఇందులో యెహోవా మందిరమునున్న ప్రతిమ యెరూషలేము వెలుపలనున్న కేద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి
పొడి చేసి ఆ పొడుమును సామాన్యుల సమాధుల మీద చల్లెను. ఆ పొడుమును ఏం చేశారట? సామాన్యుల సమాధుల మీద చల్లెను. ప్రియులారా, ఈ యెరూషలేము వెలుపల ఉన్న ప్రియులారా, దీనిని బట్టే బహుశా ప్రియులారా, దీనిని బట్టే ఊరికి పొలిమేరు అని, అలాగే ఊరికి ఏముంటాయి? ప్రతి ఊరికి ఏముంటాయి? సమాధులు, శ్మశానాలు ఉంటాయి. మీకు అర్థమైంది కదండి. ఒక సామెత ఉంటుంది, ఊరిలో వాళ్ళకేమో భయం అంట, సమాధులు భయం. పొరుగురు వాళ్ళకేమో నీళ్లు భయం అంట. ఏం భయము? ప్రియులారా, ఈ చుట్టుపక్కల ఉన్న కాలవలు ఇవన్నీ ఎంత లోతు ఉంటాయి మనకు తెలుస్తుంది. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందా? అందుకే మనకి భయం అంట. ప్రియులారా, సమాధులు, శ్మశానాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు సమాధుల్లో పడుకున్నా తెలియదు. అవి సమాధులు అంటే అక్కడికి వెళ్ళలేవు, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ భయం ఉండదట. భయం ఉంటుందా? ఉండదు. ప్రియులారా, బహుశా అందుచేతనే ఇక్కడ ఈ వాక్యములో ఉన్నటువంటి మాట, మరి అది యెరూషలేము వెలుపల. ఈ కేద్రోను వాగు ఎక్కడుంది అంటే యెరూషలేములో లేదు. యెరూషలేము యొక్క వెలుపల, యెరూషలేము యొక్క బయట, యెరూషలేము యొక్క వెలుపల, యెరూషలేము యొక్క బయట ఉన్నట్లుగా ఇక్కడ వాక్యములో రాయబడింది. కనుక ఈ కేద్రోను వాగు దగ్గరికి వాటిని రప్పించి దేవుని మందిరములో ఉన్న మరి ప్రియులారా ఉపకరణాలు, అంటే అవి పనికిరాని ఉపకరణాలు, వ్యర్థమైనటువంటి ఉపకరణాలు. ప్రియులారా, బహుశా మనము మన ఇంటిలో పనికిరాని చెత్త ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం కాల్చివేస్తాం. ఎక్కువగా ఏం చేస్తాం? బూడిద చేసేస్తాం దాన్ని. ప్రియులారా, బూడిద చేసి ఆ బూడిద దాచుకుంటామా? మాట్లాడట్లేదు. దాచుకోరు, పడేసేస్తారు. ఉంచుతారా? ఉంచరు, పడేస్తారు. ప్రియులారా, కాబట్టి అలాగనే ఇక్కడ కూడా ఈ యెరూషలేములో ఉన్న పనికిరాని ఉపకరణాలన్నీ తీసుకుని వారు వెళ్ళి ఈ కేద్రోను వాగు దగ్గర కాల్చేసి ఆ బూడిద కూడా అక్కడ ఉంచకుండా సమాధుల్లోకి పట్టుకెళ్ళి పడేశారని ఉంది. ఎక్కడికి? సమాధుల్లో పడేశారు ఉంది. 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం చివరకు చూడండి. బలిపీఠమును రాజు పట్టుకుని ఆ ధూళిని కేద్రోను వాగులో పోయించెను. ప్రియులారా, ఇక్కడ బలిపీఠం, యెహోవా మందిరము 2 సాలలో మనసే చేయించిన బలిపీఠము. ప్రియులారా, కాబట్టి ఈ బలిపీఠము దేవునికి విరోధముగా చేసినటువంటి బలిపీఠము, దేవునికి ఇష్టముగా చేసినటువంటి బలిపీఠము కాదు. గతంలో మీకు చెప్పాను. ప్రియులారా, వారిలో నుండి కొందరు విడిపోయి మరొక రాజ్యముగా ఏర్పరచుకున్నప్పుడు వారు యెరూషలేమునకు రావక్కర్లేదని చెప్పి అక్కడే ప్రియులారా బేతేలులోను దానులు అనుకుంటా 2 చోట్ల 2 బలిపీఠాలు కట్టించి మీరు ఎక్కడే యెహోవాను ఆరాధించవచ్చు, ఇక్కడే యెహోవాకు బలులు అర్పించవచ్చు అని చెప్పి యెరూషలేముకు దేవాలయానికి వెళ్ళే వారిని వారు ఏం చేస్తారంటే అడ్డు పెడతారు. ఏం చేస్తారు? అడ్డు పెట్టారు. ప్రియులారా, అడ్డు పెట్టినప్పుడు ఆ రాజుకు భయపడి వారు కొన్ని చేస్తే చాలా శోధనలు, చాలా ఇబ్బందులు వారికి వచ్చాయి, చాలా శ్రమలు కూడా వారికి వచ్చినప్పుడు ప్రియులారా అందుకే ఇక్కడ ఆ బలిపీఠములు అహాజు ప్రియులారా చేయించినటువంటి ఈ బలిపీఠములన్నిటిని కూడా ప్రియులారా ఈ 2 బలిపీఠాలన్నట వీటిని తీసుకువెళ్ళి ఏం చేశారు? ధూళిగా కాల్చివేసి కేద్రోను వాగులో పోసిరి. ఎక్కడ వేశారట? కేద్రోను వాగులో పోసిరి అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, అంటే
పాత నిబంధనలో ప్రియులరా పాప పరిహారము కొరకు ప్రియులరా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నియమాలు, నిబంధనలు కాదు, స్వయంగా జరగటం ఉంటుంది. మీకు అర్థమైంది కదండి? స్వయంగా. ప్రియులరా పాత నిబంధన అంతా ఎలాంటిది అంటే ఒక కళ లాంటిది. కళ అంటే ఏమిటి అంటే, నేను ఇలాగ ఒక బిల్డింగ్ కట్టుకుంటానని గాలిలో ప్లాన్లు వేసుకునేది. ఒక బిల్డింగ్ ఇలా నేను కట్టుకుంటాను అని గాలిలో ప్లాన్లు వేసుకునేలాంటిది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నిజంగా కట్టేసుకోవటం. మీకు అర్థమైంది కదండి? అంటే దాని నిజ స్వరూపం నెరవేరటం. ఏది? క్రొత్త నిబంధన. మీకు అర్థమైంది కదండి? అలాగన పాత నిబంధనలో పాప పరిహారము కొరకు బలులని ప్రియులరా ఎన్నో చేశారు. ప్రియులరా వారు ఎన్నెన్నో నియమ నిబంధనలు చేశారు. కానీ వాటి యొక్క నిజ స్వరూపము క్రీస్తు ద్వారా, యేసు ప్రభువు ద్వారా క్రొత్త నిబంధనలు ఏమవుతుంది అంటే నెరవేర్పు జరుగుతుంది. నెరవేర్పులోనికి వచ్చింది, నెరవేర్పు జరిగింది. ప్రియులరా ఏ నిబంధనలో? క్రొత్త నిబంధనలో. ప్రియులరా కాబట్టి అందుచేతనే ఇక్కడ పాత నిబంధన ఒక నీడగా కనబడితే క్రొత్త నిబంధన నిజ స్వరూపాన్ని చూపించుచున్నట్లుగా మనకి కనబడుతుందన్నమాట. కొంచెం ముందుకు వెళితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ముందుకు వెళ్దాం ప్రియులరా. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 29:16 29:16 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏం చేయటానికి? పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలికి తమకు పోయి యెహోవా మందిరములో కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ప్రియులరా కాబట్టి ఇక్కడ మందిరము అనగానే 2 ఆలోచన మరలా ఉంటుంది. ఒకటి, ఈ మందిరము మన కొరకు ఉన్నది. ప్రియులరా మన హృదయము కూడా మందిరమే. మన హృదయం అనే మందిరం ఎవరికంటే దేవునికి. అపోస్తుడైన పౌలు ప్రియులరా 1 కొరింథీ 3:16 రాస్తారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంట. అంటే మన హృదయము దేవునికి ఆలయము. ఈ మందిరము మనకి ఆలయము. మనము వచ్చి దేవుని ఆరాధించటానికి, దేవుని పూజించటానికి, దేవుని ప్రార్థించటానికి, దేవునికి విజ్ఞాపనలు చేయటానికి ఈ ఆలయము మనకుంటే, దేవుడు రావటానికి, దేవుడు నివసించటానికి మన హృదయం ఆలయం ఎవరిదంటే దేవుంది. ప్రియులారా అందుకే ఇక్కడ వారు ఏమంటారంటే ఆ హృదయం అనే ఆలయములో, ఆ మందిరం అనే ఆలయములో ప్రియులారా మందిరములో ఏ వస్తువులంట? నిషిద్ధ వస్తువులన్నిటినీ. ఏ వస్తువులు? నిషిద్ధమైనవి అంటే అవి పనికి రానివి, ఉపకారము లేనివి, ప్రయోజనము లేనివి. ప్రియులారా నిషిద్ధమైనవి, కొట్టివేయబడినటువంటి వస్తువులు. ఈ పదార్థాలన్నిటినీ, ఈ వస్తువులన్నిటినీ వాళ్ళు యెహోవా మందిరపు ఆవరణములో తీసుకుని రాగా లేవీయులంటే యాజకులు. వాళ్ళు లేవీయులంటే ఎవరు? యాజకులు. ఈ యాజకులు ఏం చేశారట? కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. ఏ వాగులో? కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. ప్రియులారా బహుశా మనకి పనికిరాని చెత్త పరికరాలు ఉంటే మనం ఏం చేస్తాం? మన ఏటులో పడేస్తూ ఉంటాం. ఏరు పక్కనో ఏటులోనో ఏం చేస్తాం అమ్మా? పడేస్తూ ఉంటాం. ప్రియులారా కాబట్టి అవి పడేయటం వల్ల చెత్త సాధారం అంతా మనకు పోయి శుద్ధి అయిపోతుంది. దుర్వాసన వచ్చేవైనా, చూడటానికి బాగాలేనివైనా ప్రియులారా పారవేయగానే ప్రియులారా మనకి ఏమిటి అంటే శుద్ధి. మనకేం కలుగుతుంది? శుద్ధి కలుగుతుంది. ప్రియులారా
దుర్వాసన పోతుంది. ప్రియులారా, వాటిని పారవేయటం వల్ల మనం ఏం చేయబడుతున్నామంటే పరిశుద్ధ పరచబడుతున్నాము. సరే, ముందుకు వెళితే ఇర్మియా గ్రంథములో 31:40 ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో 40 చదువుకుందాం. వేయుటకు లోయంతయు కీద్రోను వాగు వరకును గుర్రమల గవిని వరకును తూర్పు దిశన పొలములన్నీయు యెహోవా ప్రతిష్ఠితములగునని అది మరి ఎన్నడును పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. ప్రియులారా, పైన మనం చూస్తే శవములను బూడిదయు వేటుకు లోయంతయు కీద్రోను వాగును అని రాశారు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ మనం చూస్తే ఈ కేద్రోను వాగు దగ్గర కాల్చబడినటువంటి ప్రియులారా ఆ యొక్క బూడిదను కేద్రోను వాగులో పడేస్తూ ఉన్నారు, అక్కడ ఉంచకుండా. ప్రియులారా, కాబట్టి అక్కడ ఉంచకుండా ఏం చేస్తున్నారు? ఆ యొక్క వాగులో పడేస్తున్నారు. అది ఒక శుద్ధిగాను ప్రియులారా, కాబట్టి అదొక మేలుకరముగాను ప్రియులారా ఈ వాక్యములో మనకి కనబడుతుంది. కాబట్టి అందుచేతని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి పలుమారులు అంటే అనేక మారులు ఎక్కడికి? ఈ కేద్రోను వాగు దగ్గరికి. యోహాను సువార్తలోకి వెళ్దాం, చివరి వాక్యము కదా మనకి, ఒకసారి వెళ్దాం. ప్రియులారా, యేసు ఈ కేద్రోను వాగు దాటిపోయాను అంటే 18 మొదట్లోనే యేసు ఈ మాటలను చెప్పి తన శిష్యులతో కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయాలలో శిష్యులకు చెప్పినటువంటి మాటలే ఉన్నాయి. ప్రియులారా, అక్కడ వేరే ప్రజలు లేరు. యేసు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వారు 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి కూడా ఈ 4 అధ్యాయాలలో ఉన్న ఎన్నో విషయాలు తెలియపరిచారు. ఈ 4 అధ్యాయాలలో ఉన్న మర్మమైనటువంటి బోధలను చేశారు. ఎవరు? యేసు ప్రభువారు. ప్రశాంతంగా ఆ 4 అధ్యాయాలు ఒక్కసారి మీరు చదవండి. ఈ శిలువ ధ్యానాలు దాటిపోక ముందే ఈ 4 అధ్యాయాల్లో ఏముందో ఇప్పుడు చదవకండి, దేవునికి వ్యతిరేకమవుతుంది. ఇప్పుడు వాక్యం చదివే టైం కాదు, ఏం చేసే టైం? ఇనే టైం. దీనికి వ్యతిరేకం చేయటం కూడా పాపం అంట. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి, వాక్యం చెప్పేటప్పుడు వినాలి, దీవులు ఇచ్చేటప్పుడు చెప్పకూడదు. కొంతమంది ఎదురు చెప్తారు, ఎదురు చెప్పటం కూడా పాపం, శాపం, దోషం, కీడు వస్తుంది. ప్రియులారా, అందుకే క్రమాన్ని అనుసరించి మనం చేయాలి. క్రమం తప్పితే శాపం వస్తుంది, పాపం వస్తుంది, దోషం వస్తుంది. ఏం తప్పితే? క్రమం తప్పితే. క్రమం తప్పకూడదు. ఎప్పుడు క్రమాన్ని అనుసరించి మనం చేయాలి, నడవాలి. ఇది మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ఇప్పుడు వాక్యం వినే టైము, వాక్యం వినాలి. దైవజనులు అయితే వాక్యం తినాలంటారు. ఆయన వాక్యం ఏం చేయాలట? తినాలి. వినటం అంటే బహుశా మనం ఏమంటాం? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారంటారు. ఈ చెవితో వదిలేస్తున్నారు, ఈ చెవితో వదిలేస్తున్నారంటారు. మన ఆత్మీయత అంటే దేవదాసయ్య గారు ఏమన్నారు? తినాలన్నారు. ఇప్పుడు అన్నం తింటాం, ఆ తిన్న అన్నం వెళ్ళిపోద్దా? వెళ్ళదు, కడుపులోకి వెళ్తుంది. ప్రియులారా, వాక్యం మనకు కూడా ఏం చేయాలి? తినాలి. అంటే మనలోకి రావాలి. ప్రియులారా, విని విడిచిపెట్టడం కాదు, మనలోనికి రావాలి దేవుని వాక్యము అని మన తండ్రి యేసు ఈ మాటలను చెప్పిన తర్వాత, అంటే 4 అధ్యాయాలు చెప్పేసిన తర్వాత శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయాను. ఆ
అంటే కీడు తొలగించటానికి, శాపం తొలగించటానికి, దోషం తొలగించటానికి కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఆ వాగులో కోసం ప్రియులారా. కాబట్టి ఇలాగ ఆ వాగు శాపాలు, కీడులు ఎన్నో తొలగించటానికి ఉంది అని ఇప్పుడు వరకు పాత నిబంధనలో చాలా విషయాలు చూసాం. ప్రియులారా, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువు శిష్యులకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి బోధించి ఆయన ఏం చేశారట, ఈ కేద్రోను వాగు దాటి పోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ప్రియులారా, తోట అంటే ఒలివ తోట, గెత్సేమనే తోట. ప్రియులారా, కాబట్టి మరి ఇలాగున మనం ఎన్నో పేర్లు పెడుతూ ఉంటాం ఆ తోటకు. కనుక ఆ తోటలోనికి ప్రభు వెళ్ళి అనేక మారులు ప్రార్థన కలిగి ఉన్నారు. ప్రియులారా, చివరగా మరణానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ తోటలోనికి వెళ్ళి ప్రియులారా ఈ కేద్రోను వాగు దాటి ఆ తోటలోనికి వెళ్ళి ఆయన రక్తము చెమటగా కారినంత ప్రయాసముతో ప్రార్థన కూడా జరిగించారు, రోధించారు, మర్ర పెట్టారు, విజ్ఞాపన చేశారు, కన్నీళ్లు కార్చారు, వేదన పడ్డారు, దుఃఖపడ్డారు. ప్రియులారా, అక్కడ ఆయన పడినటువంటి ప్రయాసానికి నీరు చెమట కాదు, రక్తం చెమటగా కారిపోయింది. మనం చూడండి, ఎంత కష్టపడినా మన ప్రయాసం మీద ఇంకా 7 రెట్లు ఎక్కువ ప్రయాసపడి ఉంటారు యేసయ్య. మనము అంతవరకే ప్రయాసపడగలం, అంతకు మించి ప్రయాసము పడలేము. ఆయన పడ్డారు. ప్రియులారా, ఆయన మన మీద మించి 7 రెట్లు ఎక్కువ ప్రయాసపడటం వల్ల చెమట అంటే రక్తమే ఏమైపోయింది, చెమటగా కారిపోయింది. ఇదే కేద్రోను వాగు దాటిన తర్వాత, ఈ వాగు దాటిన తర్వాత అక్కడ ప్రభువారు ప్రియులారా ఎంత ప్రయాసముతో రక్తపు చెమట, ప్రియులారా ఈ ఒక్కో చుక్క చెమట కారుతుంది కదా ప్రియులారా, అది నీటి బిందు, అది యేసయ్య కట రక్త బిందు. ఏ బిందువులు అంటాడు? రక్త బిందువులు అంటే రక్తమే చెమటగా కారిపోయింది. రక్తం ఏమైందట? చెమటగా కారిపోయిందన్నమాట. ప్రియులారా, అంతగా ఆయన మన కొరకు ఏం చేశారు? ప్రయాసం, అంతగా వేదన, అంతగా దుఃఖించారు, అంతగా కన్నీరు కార్చారు. ప్రియులారా, అంతగా ప్రయాసపడ్డారు. ఎక్కడ అంటే ఈ కేద్రోను వాగు దాటి. ప్రియులారా, ఈ కేద్రోను వాగు దాటి ఆయన మరణానికి, అనగా మన పాప శాప దోషములు పోవాలంటే ఈ కేద్రోను వాగు దాటి ఆయన వెళ్ళాలి. ఆయన వెళితే పాప శాప దోషములు పోతవి అని ప్రభు యొక్క ప్రయాసము ఇక్కడ మనకి కనబడుతుంది. కీడు అన్న కాడికి మనం వెళ్ళము, ప్రమాదము అనే కాడికి మనము వెళ్ళము, మరణము అనే కాడికి మనము వెళ్ళము. ప్రభు వెళ్ళారు. ప్రభు వెళ్ళినది కూడా మన కొరకు, ఆయన కొరకు కాదు. మరణమని ప్రభు ఈ లోకానికి వచ్చారు. మన పాపాల కొరకు మరణించాలని ప్రభు వచ్చారు. మన శాపాల కొరకు మరణించాలని ప్రభు వచ్చారు. ప్రియులారా, మన కొరకు శిక్ష పొందాలని ప్రభు వచ్చారు. ప్రియులారా, అందుకే ప్రభు రావటము అన్నీ కూడా మన కొరకే. వాక్యమే చెబుతుంది ఇవన్నీ మన కొరకు ఆయన చేశారు అనేది. కనుక ఈ కేద్రోను వాగు యొక్క చరిత్ర కూడా ప్రియులారా ప్రభు దాటింది మన కొరకే. కనుక అక్కడ ప్రయాసపడింది ప్రభు కూడా మన కొరకే, బలి అయింది మన కొరకే. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా మన కొరకే. ఇవన్నీ మన కొరకే ప్రభు చేశారు. అందుకే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాప శాప దోషాలు పోయి నిత్య జీవానికి వారసులవుతారు.
ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఈ దినము నీవు అందించిన ఈ మాటలు మా అందరి హృదయములో నిలిచి ఫలించినట్లుగా ప్రభువా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.